మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, రాత్రికాల సమయంలో రెండో రోజు మీ అపారమైన ప్రేమ చేత మీ మధురమైన వాక్యాలు వినడానికి బిడ్డలందరూ కూడి వచ్చిండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. సరిలేని జీవితాలని సరిచేయండి. మార్పు లేని బ్రతుకులకు మార్గదర్శకాన్ని అందించండి. మీ కృప, మీ కాపుదల కూడి వచ్చిన ప్రతి బిడ్డకి అందించండి. ఇంతవరకు చక్కగా నడిపించి ఆరాధించేసినటువంటి మీ దాసులకి, తమ్ముళ్ళకి, అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, గ్రామస్తులకి అందరికీ మీ కృప అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి రెండో రోజు మహాసభల్లో అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడు. దేవుని మహాకృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉండి ఆయన మాటలు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ మనసులను కఠినపరుచుకోకుండా, ఎందుకంటే వాక్యం చాలా విలువైంది. అది మన హృదయాలకు తాకుతున్నప్పుడు మన తలుపులు తెలిసి మరి దేవుని వాక్యాన్ని లోపలికి ఆహ్వానిద్దాం. ఎందుకంటే వాక్యానికి చాలా శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, చాలా గొప్పది అది. ఆ వాక్యాన్ని వింటే మనం మారిపోతామని సాతాను మనల్ని విన్నవద్దు, మనల్ని మారనివ్వట్లేదు. జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మరి జీవితం అయిపోయిన తర్వాత మనమందరం కూడా నరకానికి వెళ్ళకుండా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వారు చాలా కష్టపడ్డారు. దేవుడు చాలా కష్టపడ్డాడు. మరి ఈ తుది చివరి మాటలుగా మాత్రం మీరు మర్చిపోకూడదు. యేసు ప్రభు గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్పే ప్రతి మాట కూడా చివరి సందేశం. ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎంత బాగుందో చూడండి. లోకాలను కలుగజేసిన దేవుడు భూమి మీద బ్రతుకుతున్న మనతో మాట్లాడవలసినంత అవసరం ఏముందో ఒకసారి ఆలోచించండి. మనం ఏమన్నా పెద్దవాళ్ళమా? మనం రాజులమా? మనం ఏమన్నా జమీందారులమా? ఎవరు మనం? సామాన్యులమైన మట్టి మనుషులమైన మనతో లోకాలను కలుగజేసినటువంటి దేవుడు ఉన్నాడు. చూసారా? మనందరికీ తండ్రి. ఆ దేవుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాలను కలుగజేసిన దేవుడు మట్టి మనుషులమైన మనతో మాట్లాడాలి అనుకుని నానా సమయములలో, అంటే ఆదివారం అని లేదు, సోమవారం అని లేదు, మధ్యాహ్నం అని లేదు, సాయంకాలం అని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా, నానా విధములుగా నానా సమయముల్లో మన పితరుల ద్వారా మనతో మాట్లాడంట దేవుడు. చూసారా? ఒక టైం అనేది లేకుండా, ఒక కాలము చూడకుండా, ఎప్పుడు పడితే అప్పుడు మన పితరులతో దేవుడు మాట్లాడి ఆ మాటల మాధుర్యాన్ని మనందరికీ అందించాడు. అంటే పూర్వకాలం నుంచి దేవుడు మనుషులకు చెప్పడంలోనే ఉన్నాడు. పాపం చెబుతూనే ఉన్నాడు. ఎవరెవరితో చెప్పాడు, ఎక్కడెక్కడ చెప్పాడంటే అంటున్నాడు, నానా సమయముల్లో చెప్పాను, నానా విధములుగా చెప్పాను. మన పితరులతో మాట్లాడిన దేవుడు వీళ్ళందరితో చెప్పించిన తరువాత చివరిగా మనందరి రక్షకుడైన యేసుప్రభు గారు ఉన్నారు. చూసారా? ఆయన ద్వారా కూడా మనతో మాట్లాడాడు, చెప్పేశాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ప్రియులారా. మరి ఇంత చెప్పిన తర్వాత మనం వినకపోతే
మనం ఎక్కడికి వెళ్తాం అసలు ఆలోచించాలి. ఈరోజు నేను మీకు చెప్పేటువంటి మాట, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా టైటిల్కి అలవాటు పడ్డారు. అవునా? సభలు అనేసరికి చాలామంది ఏమన్నారు, టైటిల్ లేదు టైటిల్ లేదు అంటున్నారంట. టైటిల్ ఉండి ఏం చేసాం? ఎవరు మారారు? ఆ? బైబిల్ రాసుకుంటానికి వినటానికే కాదు, పాటించడానికి కూడా కావాలి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీకు మీ తృప్తి కొరకు. ఏంటంటే, మరణించిన వారు వెళుతున్నది శ్మశానానిక, పాతాళానిక? చూద్దాం. సర్వ ప్రపంచ ప్రజలు చచ్చిపోయిన వాళ్ళందరూ కలిసి ఏమైపోయారయ్యా అని అడిగితే శ్మశానం చూపిస్తారు, సమాధులు చూపిస్తారు. మీ ఆయన ఎక్కడున్నాడంటే అదిగోండి అక్కడ ఉన్నాడంటారు. నీ భార్య ఎక్కడుందంటే చనిపోయిందండి, ఇదిగో అక్కడ ఉందండి సమాధి అంటారు. దేవుని బిడ్డలారా, ఇలాగ మన బంధువుల్ని మనం పోగొట్టుకున్న ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంటే, భూమి మీదకి మనిషి పుడుతున్నాడు, కొంతకాలం బతుకుతున్నాడు, పెరిగి పెద్దవాడై వివాహం చేసుకుని మంచి స్థితిలో స్థిరపడి చివరికి వృద్ధాప్యం వచ్చి లేదా రోగం వచ్చి లేదంటే యాక్సిడెంట్ రూపంలోనో ఏదో ఒక విధంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోతున్న వారిని చూస్తుంటే లోకంలో రకరకాల కథలు వినిపిస్తూ ఉంటాయి. లోకంలో రకరకాలుగా ప్రజల గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ చనిపోతున్న వాళ్ళు ఏమైపోతున్నారు అనే సంగతి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇంతవరకు మనం నమ్ముతున్న కళ్ళబుల్లి కబుర్లన్నీ కూడా అవన్నీ కూడా కథలు. వాస్తవం అంటే ఏంటో జనానికి తెలియదు. ప్రపంచానికి మనం చెప్పాలి ప్రియారా. అందుకనే కీర్తన గ్రంథములో కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుదాం. చూడండి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. మరణమును చూడక బ్రతుకే నరుడెవరు అంటున్నాడు. చూడండి. ఏంటమ్మా? నరుడు అన్న ప్రతి వాళ్ళు ఏమవ్వాలి? చనిపోవాలా? మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అంటే అర్థం ఏంటి? నరుడు అన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చనిపోవాలి. మన వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇద్దరు చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు. ఆ ఇద్దరి పేర్లు ఏం పేరమ్మా? హానోకు, ఏలియా. హనోకు, ఏలియా చనిపోయారా? చనిపోకుండా వెళ్ళిపోయారా? చనిపోకుండా వెళ్ళారా? చనిపోకుండా వెళ్ళిపోతే ఈ వాక్యం తప్పైపోతుంది. విన్నారమ్మా? చనిపోకుండా వెళితే ఈ వాక్యం ఏమైపోతుంది? తప్పైపోతుంది. ఏముంది అక్కడ? మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అంటే అర్థం ఏంటి? నరుడన్న ప్రతివాడు చనిపోవాలి. బాగా వినాలి. ఎందుకంటే మీరు కొంతే విన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి, కొంతే తెలుసుకున్నాం మనం. బైబిలు చాలా గొప్ప గ్రంథం. ఎక్కడో ఓ చోట చదువుకొని వెళ్ళిపోకూడదు, అపార్థం అయిపోతుంది. బైబిల్లో అన్ని సందర్భాలు ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. అర్థమైందమ్మా? చాలా రుచిగల మాటలు ఇవన్నీ కూడా చాలా గొప్పది. ఒకవేళ మరి హానోక్ గారు, ఏలియా గారు చనిపోకుండా వెళ్ళిపోతే మరి హానోకు, ఏలియా నరులా దేవుళ్ళా? చెప్పాలి మీరు. నరులు, మనుషులే కదా. మనుషులన్న ప్రతి వాళ్ళు ఏమవ్వాలనుంది బైబిల్లో? మరణించాలి. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అంటే అర్థం ఏంటి? నరుడన్న ప్రతివాడు చనిపోవాలి. ఏలియా గారు నరుడా దేవుడా? నరుడు, చనిపోయి ఉంటాడు. ఏమా? హానోక్ గారు నరుడా దేవుడా? నరుడు, ఆయన కూడా ఏమైంటాడు? చనిపోయి ఉంటాడు. మనకి అక్కడ ఉన్న వాక్యాలు ఏంటంటే, హానోకు దేవుడితో నడిచిన గనుక అతను మరణం చూడకుండానట్లు కొనిపోయాడు అంటారు. దేవునితో నడిచాడంట. దేవుడితో నడవడానికి దేవుడు ఎంత ఉంటాడో మనిషి ఎంత ఉంటాడు? చెప్పండి అమ్మా. దేవుడు మనలాగే ఉంటాడా? మనంతే ఉంటాడా? ఎంత ఉంటాడు? ఆకాశము. చెప్పండి, ఎంత ఉంటాడు దేవుడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మరి ఇంతటి భీకర ఆకారం కలిగిన దేవుడు మట్టి మనుషుడైన హనోకుతో ఎలా నడుస్తాడు?
ఎలా నడుస్తాడు? కలిసి నడవడానికి ఇతనేమి ఇంత ఉంటాడు, ఆయన అంత ఉంటాడు. దేవుని బిడ్డారా, దేవునితో నడిచాను అంటే అర్థం ఏంటంటే దేవుడిలో బ్రతికాడు, దేవుడి కొరకు గొప్పగా బ్రతికాడు. అర్థమైందమ్మా? దేవునితో నడిచినట్టు అర్థం ఏంటి? దేవుని అడుగు జాడల్లో నడిచాడు. యోబు గారు అంటాడు కదా, నా అడుగులు దేవుని అడుగులు తప్పక నడిచినవి అంటారు. దేవుడు అడుగులు భూమి మీద ఉంటాయా? ఆయన ఇక్కడ నడుస్తాడా? మన భాషకు అర్థం కావడానికి ఆయన చెప్పిన మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని కోసం బ్రతికే వాళ్ళకి, దేవునిలో లీనమైపోయిన వాళ్ళకి చావు అనేది తెలీదు. నాకు మరణం ఉందని అనుకోరాళ్ళు. తెలుసండి, అంతగా లీనమైపోయిన మహాభక్తులు వాళ్ళు. హనోక్ అన్న, ఏలియా అన్న చాలా గొప్ప భక్తులు, చాలా ఉన్నతమైన జీవితాలు జీవించిన వారు. దేవుని బిడ్డలారా, మరి యేసుప్రభు గారు చనిపోయి పరలోకం వెళ్ళారా? చనిపోకుండా వెళ్ళారా? చనిపోయి పరలోకం వెళ్ళారు. మరి యేసుప్రభు గారు చనిపోయి పరలోకం వెళ్ళారు కదా, మరి ఏలియా గారు చనిపోకుండా వెళ్ళిపోతే ఎవరు గొప్పోళ్ళు ఇప్పుడు? ఆ కాబట్టి మనుషుడన్న ప్రతివాడు కూడా చనిపోవాలి. అదే ఈ వాక్యానికి అర్థం. ఏమ్మా? మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అని చాలా బాగా ఆలోచించాలి. మరణమును చూడక బ్రతికే నరుడెవరు అని అంటే అర్థం ఏంటన్నమాట? మనుషులందరూ చనిపోతారు అనేసుకుని మనం సరిపెట్టుకుంటున్నాం కదా. చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టొచ్చేస్తున్నాం కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే శ్మశానాన్ని చూపిస్తున్నాం కదా, సమాధిని చూపిస్తున్నాం కదా. అందుకనే దేవుడు అక్కడ ఆగిపోలేదు, ఇంకా ముందుకు నడిచాడు. ఎక్కడ నడిచాడు? మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అని పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవారు ఎవడు అంటున్నాడు చూడండి. అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా? పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నాడు. అదే ఈ వాక్యానికి అర్థం. చూడండి, మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అని వెంటనేనంట, వెంటనే పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటే చనిపోతున్న వాళ్ళు పాతాళపు కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు పాతాళ లోకంలో చిక్కుపడిపోతున్నారు, పాతాళ లోకానికి దొరికిపోతున్నారు. మర్చిపోకండి, చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అర్థమైందమ్మా? చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ఉండరు, ఉండకూడదు. దేవుడు శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆత్మల జైలుగా పిలువబడుతున్న పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎలాగైతే నేరం చేసిన వాళ్ళకి సెంట్రల్ జైలు, సబ్ జైలు ఉంటాయా? ఉంటాయమ్మా? శరీరంతో నేరం చేసిన వాళ్ళని శిక్షించడానికి జైలు అంటాం కదా. అలాగే దేవుడి కోసం బ్రతకనోళ్ళకి, దేవుడి కోసం నమ్ముకున్న మారనోళ్ళకి, దేవుడి కోసం జీవితాన్ని సమర్పించిన వాళ్ళకి, వీళ్ళందరి ఆత్మలు ఉండే జైలు పేరే పాతాళ లోకం. అది పాతాళం అంటే. పాతాళం అంటే శరీరాలు ధరించుకుని దేవుడి కోసం బ్రతకనోళ్ళు ఉండేటువంటి చోటు అన్నమాట. అది ఆత్మల జైలు. అది విన్నారా? అందుకనే చనిపోయిన వాళ్ళు శ్మశానానికి వెళ్ళారని మనం చెప్పుకుంటుంటే, చనిపోయిన వాళ్ళు పాతాళాన్ని వశంలోకి వెళ్ళిపోతున్నారని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారు. చాలాసార్లు విచిత్రమైన మాటలు వింటూ ఉంటాం. ఏంటంటే, పలానా ఆవిడ చనిపోయిందంట, మొన్న వాళ్ళ పాప పెళ్ళికి వచ్చి వాళ్ళ పెద్దమ్మ మీద వాలింది. విన్నారా? చనిపోయిన మన వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మన మీద వాళ్తూ ఉంటారా? చూసారా అలాంటివి మీరు ఎక్కడన్నా? చూడలేదమ్మా? అమ్మా అంటుంటే వింటున్నారంట. విన్నారు కదా మొత్తానికి. చనిపోయిన వాళ్ళు వచ్చారు, మీద పడ్డారని. మీద పడినప్పుడు నీ పేరేం పేరంటే నా పేరు సుశీల. ఎందుకు వచ్చావంటే, ఏం పెళ్లి చేసుకుంటున్నారు, మీరు బూరెలు తింటున్నారు, మేక మాంసం తింటున్నారు, మరి నాకేం పెట్టరా, గుడ్డ ముక్క కూడా కొనలేదు అనగానే, బాబు మా పెద్దమ్మ వచ్చిందని ఆయన విసిరిగారు తీసుకొచ్చి విసిరితూ ఉంటాడు. కూర్చోబెట్టి విసిరితూ ఉంటారు. అన్నం పెట్టుకొచ్చి పెంటూ ఉంటారు. ఎవరంటే మా పెద్దమ్మ వచ్చింది, మా పెద్దమ్మ వచ్చింది అంటారు. వస్తారా? ఆలోచించాలి. మరి వచ్చినట్టుగా ఇవన్నీ వింటున్నామేంటి మనం? ఎవరో మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళు భూమి మీదకి వచ్చి తిరిగి మనతో సాకిరీ చేయించుకుంటున్నట్టుగా మనం వింటున్నాం.
అన్నం పెట్టించుకుంటున్నారు, విసురుకుంటున్నారు. ఏమా మంచి బట్టలు కొనిపించుకుంటున్నారు. మీ పెద్దమ్మని వచ్చాను, మీ మేనత్తని వచ్చాను, మీ చెల్లిని వచ్చాను రా, ఒరే మీ బాబుని వచ్చానని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమేనా? అసలు అంత అంత సీన్ ఉందా? చనిపోయిన వాళ్ళు మరలా భూమి మీదకి వచ్చేటంత అంత సిస్టమ్ ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఇంకేమంటారంటే, పలానా ఈదిలో పలానా కుర్రోడు మంచి వయసులో ఉన్నాడు, మరి ఆ కుర్రోడు ఉరిపోసుకుని చచ్చిపోయాడు, చనిపోయి దయ్యమయ్యి కింద తిరుగుతున్నాడు అంటారు. ఒక మాట చెప్పనా, బ్రతికున్నంతకాలం తిరిగి చచ్చిపోయాక కూడా మీ ఇష్టానుసారంగా తిరిగితే మరి పైన దేవుడు ఎందుకు? ఇప్పుడు ఎలాగ తిరుగుతున్నాం? దేవుడు అంటే లెక్క లేదు, జాము లేదు. దేవుడు అంటే మంచి లేదు, ఇంకొకటి లేదు. ఎవ్వరి మాట వినకుండా లోకంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ తిరగనిచ్చాడు దేవుడు. తిరగనిచ్చాడంట. ఇప్పుడు తిరగనిచ్చి చచ్చిపోయే కూడా ఇక్కడే తిరిగితే మరి అక్కడ ఆయన ఎందుకు? ఆలోచించాలి. ప్రపంచం కట్టుకథలు నమ్ముతుంది. వాస్తవాలను తెలుసుకోవడానికి మనుషులు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆసక్తిని కనబరచలేదు ప్రియులారా. అందుకనే జీవితాలు భూమి మీద ఏమైపోతున్నాయో ఎవరికీ తెలియదు. ఎందుకు పుడుతున్నారో తెలియదు, ఎందుకు చనిపోతున్నారో తెలియదు, చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. ఇప్పటికీ కూడా పునర్జన్మలు ఉన్నాయని నమ్ముతున్నారండి. శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన ఈ లోకంలో ఇంత గొప్ప గొప్ప అన్వేషణలు జరుగుతున్నటువంటి ఈ సందర్భాల్లో ఇంకా పూర్వకాలంలో చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టారంటున్నారు. సినిమాలు కూడా తీశారు కదా, దేవదాసు మళ్ళీ పుట్టాడంట. ముందు పుట్టినప్పుడు ఏం ఉద్ధరించాడు? ముందు పుట్టినప్పుడు ఏమీ లేదు, మళ్ళీ పుట్టి ఏం చేస్తాడు? వింటున్నారా? మనుషులందరూ ఒకసారే పుట్టాలి, ఒకసారే చనిపోవాలి. ఇది దేవుడు గీసిన గీత, ఇది దేవుడు రాసిన తలరాతిది. ఇది ఎవరు చెరపలేరు. కట్టుకథలు దేవుడు వాక్యం దగ్గర చెల్లవు ప్రియులారా. బాగా వినాలి. ఇదొక్కటే మన జన్మ. ఈ జన్మను మీరు కాపాడుకుంటేనే మీకు పరలోకం. ఇంకా మీరు మారకుండా మీ ఇష్టానుసారంగా తిరిగి వ్యభిచారమని, త్రాగుడని, దొంగతనమని, అబద్ధాలని ఇలా బ్రతుకుతుంటే దేవుడు చనిపోయిన తర్వాత ఒప్పుకోడు. అందుకనే ఆయన ప్రియ కుమారుడిని యేసయ్యను మన మధ్యకు పంపించాడు ప్రియులారా. చనిపోయిన తర్వాత ఇంత గందరగోళం జరుగుతుందని తెలిసి దేవుడు ఏం చేశాడంటే, మనం అక్కడికి వెళ్ళాక తెలుసుకోకూడదని ముందుగానే తెలుసుకోవాలని యేసుప్రభుని పంపిస్తే ఆయన సిలువ వేసి చంపేశారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీని న్యాయమేనా? కథలు నమ్ముతున్నారు, మళ్ళీ పుడతామనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, లేదా శ్మశానానికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ అప్పులు, ఈ బాధలు, ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ కరెంటు బిల్లులు కట్టలేక చాలామంది ఏమంటారంటే, ఇదంతా పడే కంటే చచ్చిపోతే బాగుండి అంటారు. చచ్చిపోతే బాగులేదు. దేవుని కోసం బ్రతికిన వాళ్ళకే చచ్చిపోతే బాగుంటుంది. తెలుసా మీకు? పౌలు గారు ఏమన్నారు తెలుసండి? విన్నారు, చదివారు కదా మీరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21 వచనం చూసారా? బాగా చూడండి ఎంత బాగుంటుందో. నా మట్టుకైతే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరికి? పౌలు గారికా మనకా? మనకేం లాభం అంటారా? చావైతే కొంప మునిగిపోద్ది. విన్నారా? చచ్చామన్నమాట. చావు ఆ మహానుభావుడికి లాభం అండి, అందరికీ లాభం కాదు. తెలియక మనం కూడా పాటలు పాడతాం, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, చావైతే లాభం అని పాడతాం. నీకు చావైతే లాభం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? పౌలు గారు వెళ్ళిన చోటుకి వెళ్తామా? పౌలు గారికి ఎందుకు లాభం? ఆయన సమస్తాన్ని పెంట కింద ఎంచుకున్నాడు, జీవితాన్ని మార్చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం మానేశాడు. పెళ్లి చేసుకుంటే దేవుణ్ణి సుఖపెట్టలేనేమోనని వివాహం చేసుకోవటం మానేశాడు. సంసారిక జీవితానికి దూరంగా ఉన్నాడు. ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం ఉంటే వాటి కోసం పరిగెట్టాలేమోనని తీసి అవతల పారేశాడు. వింటున్నారా? కట్టుబట్టలతో పరిచర్యకు వచ్చాడు. ఎవరి కోసం సంపాదించాలి? కుటుంబం ఉందా? పిల్లలు ఉన్నారా? ఏమా ఎక్కడో చోటని పడుకుంటే వెళ్ళిపోద్ది జీవితం అనుకున్నాడు. అద్దె పాఠశాలలో వాక్యం చెప్పి అద్దె ఇంట్లో ఉన్నదంతా అమ్మేసుకుని అద్దె కొంపలో బ్రతికాడు.
అలాంటి వాడు భూమి మీద ఉండి ఏం చేస్తాడు చచ్చిపోతే? పొలం ఉందా, ధనం ఉందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? ఏమున్నారు? కళ్ళ ముందు దేవుడు పని కనబడుతుంది. బ్రతికితే దేవుడు పని కోసం బ్రతకాలంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు భూమి మీద. పైగా దేవుడి మీద అపారమైన ప్రేమ ఉంది, భక్తి ఉంది, భయం ఉంది. మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి పౌలు గారు అంటే. దేవుని బిడ్డారా, ఆయనకి చావు లాభం. మనకు లాభమా అండి? మనం చచ్చిపోతే మనకేమి లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? నష్టం అండి. నరకం. నరకాన్ని తప్పించుకోవడానికి అంత త్యాగాలు చేసిన మహానుభావులు వాళ్ళు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నారే. అంటే నా చావు కూడా నాకు లాభాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు బ్రతికారు. అలాగా చావు తర్వాత కూడా మేలు కావాలని కోరుకున్నారండి. చావు తర్వాత మేలు జరగాలంటే ముందు ఈ జీవితం దేవుడికి ఇవ్వాలి. ఈ బ్రతుకుని దేవునికి సమర్పించాలి. ఈ జీవితాన్ని దేవుడికి అంకితం చేయాలి. మాటలు అనుకుంటున్నారండి. పరలోక రాజ్యం వెళ్ళటం అంటే, దేవుణ్ణి మెప్పించడం అంటే మాటలు కాదు ప్రియులారా, మాటలు కాదు. అందుకే జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే, మరణమును చూడక బ్రతుకు నరుడెవరు అని చెప్పి, పాతాళము వశము కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే చనిపోయిన ప్రతి వాళ్ళు శారీరకంగానైతే శ్మశానానికి వెళుతున్నారు, ఆత్మలుగా అయితే పాతాళలోకంలోకి వెళ్ళిపోతున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, మంచి ఎగ్జాంపుల్, బాగా వినాలి. ఆమ్లెట్ తింటారా మీరు ఎప్పుడన్నా? కోడిగుడ్డు ఆమ్లెట్ ఉంటుంది కదా, తింటారు కదా. కోడిగుడ్డు అట్టు ఆమ్లెట్ అంటే తెలిసేమో, తింటారు కదా, వెరీ గుడ్. మరి గుడ్డుని మీరు చూస్తే ఇలా కొడతారు. ఫస్ట్ పొయ్యి మీద, పెనం మీద నూనె పోసి గుడ్డు కొట్టి తీసుకెళ్ళి దాంట్లో ఇలా పోస్తారు. ఈ గుల్ల ఏం చేస్తారు ఏమా? గుంజు దాంట్లో వేసిన తర్వాత గుల్ల ఏం చేస్తారు? కోడిగుడ్డు గుల్ల పడేస్తారా? గుల్ల పెంట మీదకి వేస్తాం. దాంట్లో లోపల ఉన్న గుజ్జు ఎక్కడికి వెళ్తుంది? పెనం మీదకి వెళ్తుంది. వెరీ గుడ్. నా భాష అర్థం చేసుకోండి మీరు. గుల్ల ఎక్కడికి వెళ్ళింది? పెంట మీదకి. గుంజు ఎక్కడికి వెళ్ళింది? పెనం మీదకి. అలాగే చచ్చిపోయాక కోడిగుడ్డు గుల్లలాగా శరీరం మట్టిలోకి వెళ్తుంది, పెంట మీదకి. ఇలాంటివి చెప్తే మీకు బాగా అర్థమవుద్దని చెప్తూ ఉంటాను నేను. అర్థమైందమ్మా? గుల్ల ఎక్కడికి వెళ్తుంది? సమాధిలోకి, మట్టిలోకి కదా. మరి లోపల ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? కోడిగుడ్డు లోపల ఉన్నటువంటి ఆ గుంజి ఎలాగైతే పొయ్యి మీదకి వెళ్ళిందో, ఇది కూడా పొయ్యిలోకి వెళ్తుంది, పాతాళలోకానికి. ఆమ్లెట్ తిన్నాను చూసాం, కానీ ఆమ్లెట్లో నా జీవితం ఉందని ఇప్పుడు ఆలోచిస్తున్నాం మనం. వింటారా? ఓ చక్కటి పాఠం ఇది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చావేంటో, పుట్టుకేంటో, జీవితం ఏంటో, బ్రతికేంటో ఏమీ తెలియకపోయినా సరే కళ్ళబొల్లు కబుర్లు నమ్ముతున్నారు. ఎవరైనా చచ్చిపోయి వచ్చారంట, మా మామ వచ్చింది, మా అమ్మ వచ్చింది, మా పెద్దమ్మ వచ్చింది, ఆవిడకి 2 గారెలు వేయండి, కొంచెం కోడి మాంసం వేయండి అని చెప్తూ ఉంటారు. ఇలాగ కట్టు కథలు నమ్ముతున్నారండి. నిజంగా వస్తారా ప్రియులారా? చూడండి బైబిల్ ఏం చెప్తుందో. యోబు గారు రాసిన గ్రంథంలో ఇవన్నీ మీకు తెలియాలి. ఈసారి అలాంటి ఏమి మనం నమ్మకూడదు. వింటున్నారమ్మా? బ్రతికుండగా లోకంలో తిరగడం, చచ్చిపోయి కూడా ఇక్కడ తిరగడం దేవుడు తిరగనిస్తాడా? అందుకనే యోబు గ్రంథము 7వ అధ్యాయము అందరు చూడండి. ఇలాంటి అనుమానాలు, ఇలాంటి డౌట్లు, ఇలాంటి కట్టుకథలు మనం నమ్ముతామని తెలిసిన దేవుడు అన్నీ మన కొరకు బైబిల్లో రాయించాడు. యోబు గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనం, మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడెవ్వడునో మరి ఎప్పుడు రాడా? అప్పుడప్పుడు వస్తాడా? రాడా? మరి ఆ పెద్దమ్మ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందండి ఆవిడ? ఎంత గొప్పదో చూడండి బైబిల్లో. ఈసారి నమ్ముతారా? నమ్ముతారమ్మా? ఎవరి మీద అన్నా దయ్యం పడి నీ పేరు ఏంటంటే పేరు చెప్పేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చి పలానా చోట నుంచి వచ్చానని చెప్తూ ఉంటుంది. వస్తారా? చచ్చిపోయిన వాళ్ళు రావచ్చమ్మా?
చెప్పండి. రావచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రావచ్చండి? చూడండి బైబిల్ ఎంత బాగుందో. ఏంటమ్మా చదవండి. మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడెప్పుడును మరెప్పుడు రాడు. పండగ లేదు, పెళ్లి లేదు, పబ్బం లేదు, దినం లేదు, ఇంకెప్పుడు రాడంటుంటే వచ్చినవాడెవరు? ఆలోచించాలి. చదవమ్మా. అతడు ఇంకెన్నడూ తన ఇంటికి రాడండి. ఇంట్లోకి వచ్చి నేను రా మీ పెద్దమని అంటున్నారు. ఎవరాళ్ళు? అసలు ఇంటికే రాడరా బాబు అని దేవుడు చెప్తుంటే ఎవరాళ్ళు? ఎవరో తెలుసా? అది మానసికమైన జబ్బు అండి. ఇది హిస్టీరియా దాని పేరు. దేవతలు వచ్చి వాలినట్టు, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి మన మీద వాలినట్టు, పూనకం వచ్చి ఏమో ఇలాగెలా ఊగినట్టు, ఇలాగ తలవాగు ఇలా ఊపుతారు. చూసారా? చూసారా? కొంతమంది డ్రమ్ము కొడుతుంటే ఎగిరిపోతూ ఉంటారు. డ్రమ్ము సౌండ్ తగ్గించేస్తే జాయిగా ఆగిపోతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు అంటారు. పరిశుద్ధాత్మ డ్రమ్లో ఉన్నాడేంటి? పరిశుద్ధాత్మ డ్రమ్ములో ఉన్నాడా? డ్రమ్ము కొడతాను లేచిపోతూ ఉంటాడా? డ్రమ్ము ఆపి తాగిపోతూ ఉంటాడా? అది పరిశుద్ధాత్ముడా? దేవుని బిడ్డలారా, పూనకాలు రావడం, ఏమండి, జుట్టు విరబోసుకుని తిరగడం, కళ్ళు ఇలా పెద్దవి చేయడం, ఏయ్ నేను రా మీ పిన్నిని, మీ మేనత్తని, మీ వదిన గారిని అంటారు. చూసారా? ఎంత కూడా ఏంటి దీని పేరు? హిస్టీరియా అనేటువంటి మానసిక రుగ్మత, మానసిక వ్యాధి. ఇది మానసిక వ్యాధి కలిగిన వాళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి మందులు ఉంటాయి. ఈ దయ్యం హాస్పిటల్ తీసుకెళ్తే తగ్గిపోతుంది. దయ్యం కాదు అది. మన పూర్వీకులు కాదు వాళ్ళు. వాళ్ళకున్న మానసిక స్థితిని బట్టి అలా ప్రవర్తిస్తున్నారు. అర్థమైందా ప్రియులారా? ఎందుకంటే చనిపోయిన వాడు భూమి మీదకి రావడానికి దేవుని చట్టం ఒప్పుకోవడం లేదు. రానివ్వడు దేవుడు. రావడానికి కుదరదు. బ్రతికుండగానే భూమి మీద అనుభవించి దేవుడి కోసం బ్రతికి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు మా ఇంటికి వస్తానంటే కుదరదు. నీ ఇంటికి రానంటున్నాడు దేవుడు. రానివ్వను అంటున్నాడు. వస్తాకు వీలు లేదు. తెలుసండి? అందుకే మన తాత ముత్తాతలు చాలామంది చనిపోయి తిరిగి భూమి మీదకి రావడం లేదండి. ఎందుకు రావట్లేదో తెలుసా? ఎందుకు రావట్లేదంటే పాతాళ లోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు రావడానికి వీల్లేదు. రావడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన చూడండి ప్రియ. ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18 వచ్చిన, నేను మొదటి వాడను కడపటి వాడను అమ్మా జీవించి వాడను, మృతుడనైతేనే గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. పాతాళ లోకానికి తాళం ఉందంట. పాతాళ లోకానికి ఉన్న తాళంకి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటమ్మా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నాయంట. అందులోకి వెళ్ళినాడు బయటికి రావాలంటే తాళం తీయాలా, మామూలుగా బొయ్యమని వచ్చేయాలా? తాళం తీయాలి. తాళం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. అందుకే వచ్చినట్టు జుట్టు పట్టుకుని లోపలేసి తాళం వేసేస్తున్నాడు దేవుడు. చక్కగా ఇక్కడ తాగేసేసి తిరిగేసేసి వ్యభిచారం అని, దొంగతనం అని, త్రాగుడని, అండి హత్యలని, కొట్లాట్లని, ఇలాంటివన్నీ చేసేసి చట్టాలకు కూడా లొంగకుండా, చట్టాలకు కూడా దొరకకుండా కదండి. ఎవరిని చంపేసినా కానీ వెళ్ళిపోతే మళ్ళీ బెయిల్ తెచ్చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద నేరాలు చేసి ఏం చేస్తున్నారమ్మా? బెయిల్ తెచ్చేసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి కేసులు మాఫీ చేసేసుకుంటున్నారు. తల్లకిందులు చేసేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళందరినీ దేవుడి చేతిలోంచి రక్షించేవాడు ఎవడు ఉండడు. అందుకే చావు పేరుతో వెళ్ళిపోతున్న ప్రతి వాడిని వచ్చినట్టు పట్టుకుని లోపలేసి ఏం చేస్తున్నాడు? అందుకే మన తాత రావట్లేదు. ఎప్పుడో చనిపోయిన మన పూర్వీకులు రావట్లేదు. అందుకే ఎందుకు రావట్లేదా మా తాత, మా మామ, మా నాన్న అనుకున్నాను నేను కదండి. మా తాత ముత్తాతలు చనిపోయారు, ఒక్కసారైనా రారేట్రా బాబు అనుకునేవాడిని నేను. అలాగనుకుని నేను తర్వాత బైబిల్ చదివితే నాకు ఇది కనపడింది. మా తాత ఎందుకు రావట్లేదో తెలిసిపోయింది నాకు. ఎందుకు రావట్లేదమ్మా?
ఆ? పాతాళ లోకానికి తాళం ఉంది. అందులోకి వెళ్ళినాడు, ఇంకా బయటికి రాడు. అక్కడే చచ్చిపోతాడు. దేవుని బిడ్డలారా, అక్కడే నాశనం అయిపోతాడు. అందుకనే అక్కడికి వెళ్ళకూడదని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇంత కష్టపడ్డారు. ఫస్ట్లో చదువుకున్నాం కదా, నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎందుకు ఆ మాటలు ఏం కలిసి వస్తుంది ఆయనకి మనకు చెప్తే? సందర్భం లేకుండా, కాలం లేకుండా, పితరులని చూడకుండా ఎవరితో పడితే వాళ్ళతో మనతో ఇన్ని విషయాలు చెప్పించడానికి ఆయనకి ఏంటి లాభం? మనం పరలోకం రాకపోతే దేవుడికి ఏంటి నష్టం అండి? ఆయన పిల్లలమండి. ఆయన ఆత్మను పంచుకుని వచ్చిన వాళ్ళం భూమి మీదకి. మన కోసమే పరలోకం, మన కోసమైన ఆశ, మనం వస్తామనే ఆయన తలంపులు, ఆయన ఎదురుచూపులు. మనమేమో ఇలా బ్రతుకుతున్నాం, అక్కడికి వెళ్ళేలాగా ఏం బ్రతకడం లేదు. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళే ఆలోచనలో మనుషులు ఎవరు లేరు. మనుషులు ఇంకా లోకాన్ని వెతుక్కుంటున్నారు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన్ని ఏం మారడం లేదు, వాక్యాలకి నమ్మటం లేదు, వాక్యాలను చూడటం లేదు పిల్లరా. అందుకనే పాతాళం యొక్కయు మరణం యొక్క తాళపు చెవులు నా వశంలో ఉన్నవి. అంటే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే బందీ చేసేస్తున్నాడు దేవుడు. బయటికి రావడానికి వీల్లేదు. ఇవన్నీ కథలు మనం నమ్ముకుంటున్నవి, మనం తెలుసుకున్న నమ్మినవన్నీ కూడా కట్టుకథలు. ఇవి మానసిక రోగాలు, మతి స్థిమితం లేని మాటలు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు రాత్రి నమ్మండి. చావు తర్వాత భయంకరమైన శిక్ష ఉందని తెలుసుకోండి. మనుషులందరూ వెళ్ళిపోతున్న శ్మశానాలకు కాదండి, అక్కడికి వెళుతున్నది మట్టి గుళ్ళ లాంటి శరీరం మాత్రం వెళుతుంది అక్కడికి. ఆత్మ పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. తెలుసా మీకు? అక్కడి నుంచి ఎవరైనా భూమి మీదకి రావాలంటే దేవుడు తప్ప మనుషులు ఎవరు తీసుకురాలేరు. అవునా కదా? మీకు విషయం తెలుసు, లాజరు చనిపోయాడండి. మరియా మార్తల సహోదరుడు ఉన్నాడు కదా, లాజరు ఉన్నాడా? ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు యేసుప్రభు గారు పలానా ఊర్లో స్పీచ్ ఇస్తుంటే, వాకింగ్ చెప్తుంటే అక్కడికి వార్త వెళ్ళింది, లాజరు రోగంతో ఉన్నాడు నాయన, మీరు రండి, వాళ్ళ అక్క చెల్లెలు బాధపడుతున్నారు, చాలా జబ్బు చేసింది, చావు బ్రతుకులో ఉన్నాడంటే యేసుప్రభు గారు ఆలస్యం చేశాడు. సువార్త ప్రకటన కంటే ఆయనకి ఎక్కువేం కాదు. దేవుని బిడ్డలారా, సొంత తల్లి వస్తే నేను వెళ్ళలేదు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని చెప్పాడు. అలాంటి ప్రభు లాజరు చనిపోయిన తర్వాత తిరిగి వస్తే లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ పెట్టారమ్మా లాజర్ అంటే, అది అక్కడ పెట్టాం ప్రభు అన్నారు. అప్పటికే రోజులు గడిచిపోయినాయి. అప్పటికి ఏమైపోయినాయి? రోజులు గడిచాయి. సమాధి దగ్గరికి వచ్చాడు. ఎవరిని పిలిచాడమ్మా? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్తలో 11వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలు చదువుదామండి. నేను ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును. తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ కూడా నా ప్రార్థన వింటావని నాకు తెలుసు, కానీ నువ్వు నేను ఏకమై ఉన్నామని, నేను నీ కుమారుణ్ణని, వీళ్ళ పాపాల నుంచి రక్షించడానికి నేను వచ్చానని వీళ్ళు నన్ను నమ్మట్లేదు. నన్ను మనిషి అనుకుంటున్నారు. నన్ను వింటావని, నన్ను ప్రార్థన చేర్చుకుంటావని నాకు బాగా తెలుసు అని యేసుప్రభు గారు తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. చూడండి. కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహమును, నువ్వు నన్ను పంపవని నమ్మట్లేదు వీళ్ళు. నన్ను వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు, నన్ను దేవుడు కుమారుడు అనట్లేదు వీళ్ళు. మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానంటే నన్ను వింటలేదు వీళ్ళు. కనుక నువ్వు నన్ను పంపించవని ఈ చుట్టూ ఉన్న ఈ ప్రజలందరూ నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినా నేను అని ఆయన అలాగూ చెప్పి, చూడండి ఎంత బాగుంటుందో, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడంట. చెల్లమ్మ అయితే ఇప్పుడు జాయిగా చదివింది కదా, అంతే, మనం అలాగే చదువుతాం. మరి అయితే లాజరు బయటికి రా అని చెప్పిన మాట బిగ్గరగా చెప్తే ఎలాగుంటుందండి? బిగ్గరగా అంటే గట్టిగా. ఏమా, ఇప్పుడంటే ఫోన్లు వచ్చే గనుక చిన్నదానికి కూడా పై అంతస్తులో ఉన్నవాడికి కింద నుంచి ఫోన్ చేశారు, కిందకి రావు సార్ అంటున్నాం. అవునా? ఇది వరకు ఫోన్ లేనప్పుడు పొలాల్లో మాట్లాడుకోవాలంటే అక్కడెక్కడో ఉన్నవాడికి ఎలా చెప్పాలండి? ఎక్కడో దూరంలో ఉండి మోటార్ విడిచిపెడుతున్నాడు, నీళ్లు పెడుతున్నాడు. ఇక్కడ ఉన్నాం మనం, ఆయన్ని పిలవాలంటే ఏం చేయాలి? ఎలాగ పిలవాలి?
అప్పుడు ఏమైనా సెల్ ఫోన్ ఉందంటే ఇల్లు నొక్కేసి హలో ఎక్కడున్నారా, మోటార్ కట్టేసి ఇంటికంటరా అని చెప్తాం మనం కదా. మరి అంత దూరాన్ని 5-6 ఎకరాల దూరంలో ఉన్నవాడిని పిలవాలంటే ఎలా పిలవాలి? గట్టిగా పిలవాలి. ఒరేయ్ మీ అమ్మ కేకేస్తుందని చెప్పాలి గట్టిగాను, బిగ్గరగా కేక వేయాలి వాళ్ళకి. అలాగా యేసుప్రభు గారు లాజరు ఉన్న సమాధి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. బాగా వినండి. లాజర్ని పెట్టినటువంటి సమాధి దగ్గరికి వచ్చి నిలబడి, లాజరు బయటికి రా అని ఎలా పిలిచాడు? బిగ్గరగా పిలిచాడంట. బిగ్గరగా పిలవడానికి ముందే కదా ఉంది సమాధి, అక్కడే కదా ఉంది శవం. అంత గట్టిగా ఎందుకు పిలవాలి తెలుసా? లాజరు ఇక్కడ లేడు, ఎక్కడో అనంతమైన లోకాలకు అవతల ఉన్నాడు. ఎక్కడున్నాడు? పాతాళ లోకంలో ఉన్నాడు. ఎంత గొప్పదో చూడండి వాక్యం. లాజరు ఎక్కడున్నాడమ్మా? లాజరు ఎక్కడున్నాడు? పాతాళ లోకంలో ఉన్నాడు గనుక అంత దూరం వాడికి వినిపించాలి గనుక గట్టిగా అరిచాడు. సమాధిలో ఎదరగుండానే ఉంది శవం, కానీ అది రాదు, అది కదలదు. అది లాజరు అందులో లేడు. లాజరు అక్కడ లేడు. మొన్న సమాధుల పండుగ వచ్చింది కదమ్మా, మీరు వెళ్ళారా? అలిగితే వెళ్తారా? ఇక్కడ నవంబర్ 1 వెళ్తారా? మొన్న ఈస్టర్కి చాలామంది మా సైడ్ అయితే యేసుప్రభు గారు ఈస్టర్కి లెగిస్తారు కదా, సమాధిని జయించి 3వ దినం లేస్తారు కదా, అప్పుడు తెల్లవారుజామున సమాధులు అలగటానికి వెళ్తారు మా వాళ్ళు. మా ప్రాంతంలో ఈస్టర్కి యేసుప్రభు గారు ఆదివారం పొద్దుటే లేచారు కదా, అందుకని వీళ్ళు కూడా శనివారం సాయంకాలమే సమాధులు అలికేసి రంగులేసి కొవ్వొత్తులు వెలిగించి పొద్దున్నే తీసుకెళ్ళి పలహారం పట్టుకెళ్తారు అక్కడికి. ఎందుకంటే యేసుప్రభు గారు ఆదివారం నాడు లేచారు కనుక మా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అనుకుని. మన వాళ్ళు ఎక్కడున్నారు అమ్మా? పాతాళంలో ఉన్నారు. అందుకే యేసుప్రభు లాజరున్న సమాధి దగ్గరికి వెళ్ళి గట్టిగా కేకేశాడు. కేకేస్తే ఆ పిలుపు పాతాళ లోకంలో ఉన్న లాజరు వినిపించుకుని బయటకు వచ్చాడు. లాజరు రావడం శ్మశానంలో సమాధిలో నుంచి బయటకు వస్తాం చూశారు, కానీ పాతాళ లోకంలోంచి వచ్చిన లాజరు సమాధిలోకి వచ్చాడు, సమాధిలోంచి బయటకు వచ్చాడు. అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి బయటికి రావాలి, అది జరిగింది అక్కడ. ఈ విషయం వాళ్ళకి తెలుసా? ఇది తెలుసా వాళ్ళకి? చూడండి ఎంత బాగుందో. ఆయన బిగ్గరగా లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు కట్టబడిన వాడే, పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. అక్కడకున్న లాజరు ఆత్మ డెడ్ బాడీలోకి, శవంలోకి వచ్చింది. శవం కదిలింది, జీవం పోసుకుని లాజరు గట్లు తెంచుకుని బట్టలు చింపుకొని పేత వస్త్రాలు తీసి పడేసి బయటకు వచ్చి నిలబడ్డాడు. చూసారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మలు పాతాళ లోకానికి వెళ్ళిపోతాయి. భూమి మీద ఉండవవి. భూమి మీద ఉండక దేవుడు ఒప్పుకోడు. విన్నారా? మరణం తర్వాత ఎలాంటి జీవితం ఉందో చూడండి. ఫస్ట్ నుంచి దేవుడు మొత్తుకుంటున్నాడు, నా ప్రజలకి చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పండిరా బాబు అంటే ఒక్కళ్ళు చెప్పరు. ఎవరు చెప్పినా ఆశీర్వాదాల కొరకే, ఎవరు చెప్పినా దీవెనల కొరకే, ఎవరు చెప్పినా స్వస్థతల కొరకే. అవునా? అవునా? స్వస్థత మహాసభలు అంటే ఎంతమంది పరిగెట్టుకుని వచ్చేస్తారో. ఎందుకంటే ముందు తొందరగా రోగం బాగు చేసుకోవాలి. రోగం బాగు చేసుకుని ఇంకా ఎక్కువ పాపాలు చేయాలి ఇక్కడ కదా. మనకు ఆరోగ్యం ఎందుకండి? దేవుడి కోసం కాదు, ఎక్కువ పాపాలు చేయడానికి. న్యాయమేనా? మరి న్యాయమేనంటారా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకనే మన 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 జీవితాల్లో మన చనిపోయేకి ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పేవాళ్ళు కావాలని దేవుడు ఆశపడ్డాడండి. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆశపడ్డాడు దేవుడు. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. మనందరికీ ఏం తెలియాలనుకుని ఆశపడ్డాడు చూడండి దేవుడు. మనకు తెలియవలసింది స్వస్థతలు, భాషలు, దర్శనాలు, ప్రవచనాలు, ఆరోగ్యాలు ఇవే కాదండి. మరణం తర్వాత ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి ఎవరైనా చెప్తే బాగుండనుకున్నాడు దేవుడు. ఈరోజు మీ గ్రామానికి వచ్చానని చెప్పడానికి ఆలోచించండి. నేను చదువుకున్న వాక్యంలో ఈ విషయాలన్నీ చూసి నాకు నిజంగా మనసు చలించిపోయింది. ప్రజలకు చెప్పాలనుకున్నాను ప్రియులారా. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గారు రాసిన గ్రంథములో 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములను గడుపుకొను, వ్యర్థముగా గడుపుకొను,
మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుసు? వారు పోయిన తరువాత ఏమి సంభవిస్తుందో వారితో ఎవరు చెప్తారని అడుగుతున్నాడు దేవుడు. ఆహా, పోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియాలంట మనకి. విన్నారమ్మా? ఎందుకంటే పోయిన వాళ్ళందరూ సుఖపడుతున్నారు అనుకుంటున్నారు, అంతే కదా? పోయిన వాళ్ళందరూ కూడా సుఖపడుతున్నారు అనుకుంటారు. ఫ్లెక్స్లు చూడండి, ఎవరైనా చనిపోతే ఫ్లెక్స్లు వేస్తారు కదా, ఏం రాస్తారు దాని మీద? ఏమా ఇక్కడ ఏమని రాస్తారు చెప్పండి, మా ఊర్లో ఏమని రాస్తారు చెప్తాను అప్పుడు మీకు. వెరీ గుడ్, చెల్లం చెప్తుంది, స్వర్గస్థులు అయ్యారంట. క్రైస్తవులు అయితే ఏం రాసుకుంటారమ్మా? అమ్మా, క్రీస్తునందు నిద్రించాను, ఇంకా దేవుని వద్దకు వెళ్ళిపోయారు. ఇంకొన్ని చోట్ల మరి పరలోకపు పిలుపు అని రాసుకుంటారు. రాస్తారా? పరలోకం నుంచి దేవుడు పిలిచాడంట, ఇవిడు వెళ్ళిపోయిందంట. ఆ సంగతికి తెలిసి ఏం చేశారు? లెక్క చేశారు. పరలోకం నుంచి పిలుపు వచ్చిందని ఎవరికి కనబడింది? స్వర్గస్థులు అయ్యారని ఎవరికి కనపడ్డాడు? మన వాళ్ళు చనిపోయి స్వర్గంలో ఉన్నారని ఎవరికి కనపడ్డాడు? ఎవరికైనా కనపడింది, అబ్బాయి నేను స్వర్గంలో ఉన్నాను రా, ఈ సంవత్సరం పొలం ఎవరికైనా కవులకి ఇచ్చేయి, నువ్వు కష్టపడకు అని చెప్పాడా? ఎవరికి కనపడ్డాడు స్వర్గంలో ఉన్నవాడు? ఎవరికి వినపడింది పరలోకం నుంచి పిలిచిన పిలుపు? ఇలా రాసుకుంటున్నామనే, ఇలాగ తెలుసో తెలియకో ఇలా రాసుకుని భ్రమపడుతున్నామని ఆలోచించిన దేవుడు బ్రతికుండగా నీడవలే తమ దినములను వ్యర్థంగా గడుపుకునే మనుషుల జీవితంలో చావు తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి ఎవరు చెప్తారని ఆశపడ్డాడు దేవుడు. నా బిడ్డలకి ఈ విషయం తెలిస్తే అక్కడికి వెళ్లకుండా ఉంటారేమో అనుకున్నాడు దేవుడు. దేవుని వల్లరా, ప్రియులరా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. భూమి మీద ఉండే జీవితం కొంతకాలమే. ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితం, ఈ ముగింపు బాగుంటేనే ఆ ప్రారంభం బాగుంటుంది. ఇప్పుడు దేవుడి కొరకు బ్రతికి చనిపోతేనే అప్పుడు దేవుడుండే లోకానికి వెళ్ళడానికి వీలుంటుంది. మీకు మంచి మాట చెప్పనా? గొంగళ పురుగు తెలుసా మీకు? ఎలాగుంటుందమ్మా చెప్పండి, ఎలాగుంటుందమ్మా? చూడడానికి అసహ్యంగా ఉంటుంది, నల్లగా ఉంటుందా? మీ ఊర్లో గొంగళ పురుగు నల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుంది, వెంట్రుకలు ఉంటాయి, పట్టుకుంటే దురద పెడతాయి. చాలామందికి భయం. మా చెల్లి ఉందా, ఆవిడ మా సొంత చెల్లి, ఆవిడ గొంగళ పురుగు అంటే తాచుపాము చూసినంత భయం, ఎగిరి గంతేసేస్తుంది. చాలా భయపడతారు. చాలామంది గొంగళ పురుగు భయపడతారు. ఒకవేళ పొరపాటున మన ఇంటి దగ్గరికి వస్తుంది అనుకోండి, మెట్ల మీద నుంచి ఎక్కుంటే పైకి వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? మూలలో ఉన్న చీపురు గడ్డ తీసి ఇలా పక్కకు తోసి టప్ మన దెబ్బ కూడా అలా కొట్టేస్తారు. అవునా? గొంగళ పురుగు కావాలా వద్దా మీకు? చెప్పండి అమ్మా, కావాలా? గొంగళ పురుగు మారితే కావాలి మనకి. అందుకే మీరు బెడ్రూమ్లో మరి గొంగళ పురుగు బొమ్మలు ఎవరు అంటించుకోరు. సీతకోక చిలుక బొమ్మలు. ఆ సీతకులకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఏమా, గొంగళ పురుగు నుండే వచ్చింది. అప్పుడు నాకు అవసరం లేదని గెంటి వేసి తుడిచేసిన గొంగళ పురుగు అది మారి నిద్రపోయి చుట్టూ గూడెల్లుకుని నిద్రపోయి కొన్ని రోజులు కళ్ళు ఇలా తెరిసింది అనుకోండి, రంగుల రెక్కలు వచ్చి ఉంటాయి. అప్పుడు ఎవరైతే చీపురు కడత తుడిచేశారో వాళ్ళే పరిగెడుతున్నారు అది తెచ్చుకోవడానికి. అది దొరకదు కదా, మరి ఏం చేస్తారు? అప్పుడు బయట షాపులోకి వెళ్ళి సీతకోక చిలుక బొమ్మలు తెచ్చుకుని బెడ్రూమ్లు అంటించుకుంటున్నారు. చిన్న చిలక, పెద్ద చిలక, పెద్ద చిలక, పెద్ద చిలక అని ఇలా సైజులు కొద్ది అంటించుకుంటూ ఉంటాం మనం. చూసారా మీరు? అంటే గొంగళ పురుగు వద్దు మనకి, కానీ గొంగళ పురుగు మారిన జీవితం కావాలి. మరి మనం ఎలా కావాలి చూడండి దేవుడికి. ఇది పురుగు లాంటి పాపపు జీవితం. ఇది మీకు ఒక న్యాయం, దేవుడికి ఒక న్యాయం ఏంటంటే, గొంగళ పురుగు మీకు అవసరం లేనప్పుడు గొంగళ పురుగు లాంటి మారని జీవితం దేవుడికి ఎందుకు? అది సీతకొక చిలుకగా మారితేనే మీకు కావాలి కదా. మీరు మారినప్పుడే మీ దేవుడికి కావాలి. ప్రియులారా, మారండి. ఇలాంటి భయంకరమైన సంగతులు దేవుడు రాయించిన తర్వాత మన బ్రతుకులు మార్చుకోండి. అక్కడికి వెళ్ళి బాధపడే కంటే ఆ బాధ ఏది ఇప్పుడే పడండి. ఆ కన్నీరు ఏదో ఇక్కడ దేవుడి కోసం వేడవండి. క్షమించమని అడగండి దేవుణ్ణి.
నా పొరపాటు అయిపోయింది తండ్రి, నన్ను క్షమించు, నేను అంత బాధకరమైన చోటుకి వెళ్ళలేను, నేను ఆ బాధ భరించలేను తండ్రి అని అడగండి ప్రియులారా. ఎంత బాగుంటుందో తెలుసా మీకు? దేవుడి దగ్గర పశ్చాత్తాపడడం, దేవుడి దగ్గర దుఃఖపడడం, దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకొని నీతిగా బ్రతకడం చాలా ఉత్తమంగా ఉంటుందండి. చాలా భయంకరమైన లోకం అండి అది. చాలా భయంకరమైన లోకం ప్రియులారా. చూసారా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు భూమి మీదకి మరలా రారండి. తాళం వేసేస్తున్నాడు దేవుడు. వచ్చారనుకుంటున్నారు కదా. పాతాళ లోకమునికి వెళ్ళిన వాడు ఎప్పుడు మరలా తిరిగి తన ఇంటికి రాడు అన్నది చూడండి. దేవుని వల్లారా, ఇంత మంచి వాక్యాలు, ఇంత గొప్ప వాక్యాలు దేవుడు చెప్పిన మాటలు. అందుకే మన నడక మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన స్థితిగతులు మార్చేసుకోవాలి. మనం పరలోకానికి వెళ్ళేటువంటి పౌరులుగా బ్రతకడానికి సాహసం చేయాలి. అందుకే దేవుడు మంచి మాట, సామెతల గ్రంథము 15 అధ్యాయము, సామెతల గ్రంథం 15 అధ్యాయం 24 వచనంలో చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 15 అధ్యాయము 24 వచనం చదువుకుని ముగించుకుందాం అమ్మా. సామెతల గ్రంథము 15:24, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఈ సంగతులన్నీ నిజమని తెలిస్తే, మీకు మనసుంటే, అది మారితే, ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంట? పరమునకు పోయే జీవ మార్గాన్ని నడుచుకోవాలి. మన మార్గాలు బాగోలేవు. మనం నడిచే మార్గం మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళదు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. అందుకే ఎంత మంచి మాట చెప్పాడు చూశారండి. జీవ మార్గాన్ని నడుచుకుంటాడు, కిందనున్న ప్రాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఆ మార్గం కొంతమందికి తెలుసు ప్రియులారా. దాంట్లోనే మన జీవితం సాగిపోవాలి, అందులోనే మనం నడుచుకోవాలి. పాటలు ఉన్నాయి, నేను రాసిన పాట ఉన్నాయి బాబు. పాతాళముల ఆత్మల ఆత్మనాథం పాట ఉందా? రెడీ చేయండి. నేను మంచి పాట రాశానండి, చాలా పాటలు రాశాను, మీకు తెలుసు కదా. మరి పాతాళం పాతాళం అనే పదం విన్నారు కదా, చూసారా? విన్నారా? విన్నాం. చూసారా? చూడలేదు కదా. పాతాళం నేను కూడా చూపించలేను, కానీ ఎలాగుంటుందో ఉదాహరణకి పాట రాశానండి, చాలా బాగుంటుంది. ఆ పాట చూద్దాం, చూడండి స్క్రీన్ మీద. మంచి పాట, అద్భుతమైన పాట.